ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే హలో బీసీ చలో గోవా పోస్టర్ ఆవిష్కరణ అన్నట మేమెంతో మాకంతా అనే నినాదంతో దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరించడమే లక్ష్యంగా హలో బీసీ చలో గోవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరారు. బుధవారం బీసీ సంక్షేమ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో ముకరంపూర్లోని మహాత్మా జ్యోతి బాపులే మైదానంలో హలో బీసీ చలో గోవా పోస్టర్ జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల ఆరాధ్యుడు బీపీ మండల్ ఆగస్టు 7న జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బీపీ మండల్ డే ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తున్నామని అన్నారట. మరి ఏదైతే మరి హలో బీసీ చలో గోవా అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మరి ఇక్కడ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా అయితే మరి బీసీ ఉద్యమాన్ని అయితే విస్తరిస్తున్నటువంటి ఒక వార్త. ఇక కార్పొరేషన్ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలి, డివిజన్ల సంఖ్య పెరిగింది, కార్మికులను పెంచాలి. జనరల్ బాడీ సమావేశంలో ఏఐటీయూసీ డిమాండ్. రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు సౌకర్యాలు కల్పించాలని ఏఐటీయూసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్ డిమాండ్ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్లో పనిచేస్తున్న చెత్త సేకరణ కార్మికులకు వర్షాకాలంలో రెయిన్ కోట్స్, చేతులకు గ్లౌజు, మూతికి మాస్కులు, డెటాల్, లోషన్, సబ్బులు, కొబ్బరి నూనె, బెల్లం, ఇక టవల్లు ఇవ్వాల్సి ఉండగా చాలా కాలం నుంచి అయితే ఇస్తలేరంట. మరి ఏదైతే మరి వీళ్ళకు చెత్త సేకరణ ఉంటారో కార్మికులు ఉంటారో మరి దానికి సంబంధించి కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. చేతికి వేసుకోవడానికి గ్లౌజులు కావచ్చు, వర్షం వస్తే తడవకుండా రెయిన్ కోట్, సో ఇవన్నీ అందించాల్సి ఉండగా మరి వాళ్ళకైతే ఏం అందిస్తలేరంటూ. ముఖ్యంగా వాళ్ళకే కావాలి. ఎందుకంటే ఇప్పుడు నగరాన్నైనా ఒక గ్రామాన్నైనా శుద్ధి చేయాలంటే ఫస్ట్ వాళ్ళే పారిశుద్ధ కార్మికులతోనే నగరం కానీ గ్రామం కానీ నీట్గా ఉంటుంది. మరి వ్యాధులు ప్రవకుండా ఉండాలంటే ఈ చేతుకు గ్లౌజెస్ లేకపోతే వాళ్ళకి శానిటైజర్స్ అవి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాల్సిందే. ఇక ఏసీబీ వలలో పంచాయతీరాజ్ ఏఈఈ లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు. జగిత్యాల పంచాయతీరాజ్ ఏఈఈ అనిల్ కుమార్ 23 లక్షల బిల్లు కోసం 18,000 రూపాయల లంచం డిమాండ్ తీసుకుంటుండగా బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక వివరాలు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన వెంకటేశ్వర్ అనే కాంట్రాక్టర్ తను పనిచేసిన కాంట్రాక్ట్ పనులకు నిఘా నాణ్యత తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని కోరాడు. అందుకు గాను 18,000 లంచం డిమాండ్ చేశారని గత కొన్ని రోజులుగా ఇంజనీర్ సింగం అనిల్ కుమార్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ను వేధిస్తున్నాడు. కాంట్రాక్టర్ని వేడుకోగా దానికి 10,000కు తీసుకునేందుకు శనివారం అయితే ఒప్పందం కుదుర్చుకొని 3,000 రూపాయలు తీసుకున్నాడు. మిగతా 7,000 రూపాయలు బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ వారు అయితే పట్టుకొని మరి ఈ విధంగా పట్టుకున్నారు. మొత్తానికైతే ఇక కేసు బుక్ అయిపోయింది. ఇక పెద్దపల్లి లేబర్ అధికారిని బదిలీ చేయండి అట. అధికారిని ఇక పెద్దపల్లి అసిస్టెంట్ లేబర్ అధికారిని హేమలతను తక్షణమే బదిలీ చేయాలని కార్మిక సంఘాలు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మిక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బొంకూరి కైలాసం తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, వారికి లేబర్ కార్డులు ఇవ్వడంలో ఇక్కడ అసిస్టెంట్ లేబర్ అధికారి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. లేబర్ కార్డులు ఇవ్వకపోవడంతో ఎందరో అసంఘటిత రంగ కార్మికులకు అన్యాయం జరుగుతోందని, లేబర్ కార్డుల ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ అందడం లేదన్నారు. హేమలతను బదిలీ చేసే వరకు పోరాడుతామని అందుకు గాను కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కమిటీ మెంబర్లుగా బొంకూరి కైలాసం, కర్ణం లక్ష్మణ్, శంకనపల్లి లక్ష్మణ్, కోటగిరి పాపయ్య, బొంకూరి రాములు, అడ్లూరి ఈశ్వర్, పెరక రాజేందర్, కత్తెరపాక ఎల్లయ్య, ఉప్పులేటి మెండయ్య అలాగే ఆరేపల్లి క్రాంతి కుమార్లను ఎన్నుకున్నారట. మరి ఏదైతే మరి హేమలత గారు ఉన్నారో హేమలత గారిని అయితే బదిలీ చేయాలని అని చెప్పి మరి అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త. మరి ఏదైతే లేబర్ కార్డులు ఉన్నాయో లేబర్ కార్డులు ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. ఎందుకంటే లేబర్ కార్డుల ద్వారా వాళ్ళకు కూడా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మరి ఆ ప్రయోజనాలు అయితే మరి ఆగిపోతా ఉన్నాయంట. మరి లేబర్ కార్డులు ఇష్యూ చేస్తే అయిపోయేదానికి ఎందుకు ఇంత రైట్. ఇక నాణ్యమైన వైద్య సేవలు అందించండి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఇక ప్రభుత్వ ఆసుపత్రులను వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అయితే వచ్చిరంట. మరి ఆమె సందర్శించారంట. మరి ప్రభుత్వ హాస్పిటల్ సందర్శించి మరి అక్కడ వైద్యం ఎట్లా జరుగుతుంది ఏంటి అని పేద ప్రజలు వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా సరైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ అక్కడైతే సందర్శించిన వార్త అయితే చూడొచ్చు. ఇక వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్. కరీంనగర్ పోలీస్ కమిషనర్లు బుధవారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారంట. ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఈ ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహిస్తామని సిపి పేర్కొన్నారంట. సో మరి ఆ విధంగా ఉంది అక్కడ. సో అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షురాలు సాయిశ్వరి డిమాండ్ అంటూ ఇక రాష్ట్రంలో ఉన్న దాదాపు 65,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేకల సాయేశ్వరి ఒక ప్రకటనలో అన్నారని చెప్పేసి మనకు ఒక వార్త అయితే చూడొచ్చు ఇక్కడ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.